Revelation chapter 14 verse 12 and 13. 14వ అధ్యాయము 12 నుంచి 12 13 చదువుకుందాం. This calls for patient endurance on the part of the saints who obey God's commandments and remain faithful to Jesus. Then I heard a voice from heaven say, "Write, blessed are the dead who die in the Lord from now on. Yes, says the Spirit, they will rest from their labor, for their deeds will follow them." దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. This is an excellent verse, I can say, to support the doctrine of perseverance. ఓపికతో దేవుని కొరకు ఎదురు చూచే విషయాన్ని ఇది ఎంతగానో బలపరుస్తోంది. So this assures all the true believers in Christ, they will never lose their faith. నిజమైన విశ్వాసులు వాళ్ళ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కూడా కోల్పోకుండా నిలకడగా ఉంటారని అర్థమవుతుంది. So the regenerate will continually endure and right to the end. ఎవరైతే ప్రభువునందు తిరిగి జన్మించినారో వాళ్ళు అంతము వరకు వాళ్ళ విశ్వాసంలో నిలకడగా ఉంటారని అర్థమవుతుంది. So they will be in obedience to the truth. వాళ్ళు సత్యమునకు లోబడిన వారుగా ఉండి, no matter what they face in their life on this earth. వాళ్ళు భూమి మీద ఎట్లాంటి పరిస్థితుల గుండా కష్టాల గుండా వెళ్ళినప్పటికీ, Matthew chapter 24 verse 13, మత్తయి సువార్త 24:13లో it says, "But he that shall endure unto the end, the same shall be saved." అంతము వరకు సహించిన వాడేవాడో వాడే రక్షింపబడును. So the person who endured at the end will be saved. అంతము వరకు సహించువాడు రక్షింపబడును. So this news is all about the God's ultimate triumph. అంటే దేవుడు అంతమున చివర అంటే ఈ పోరాటం అంతట్లో చివరన దేవుడు విజయుండుగా జయశాలిగా ఉంటాడని మనకు గుర్తు చేస్తాడు. So this verse will encourage the God's people to be faithful and consistently faithful until the end of their life. దేవుని బిడ్డలను ఈ వాక్యము ప్రోత్సాహపరుస్తా. Continue to face the trials on this earth. మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేటప్పుడు మనకు ఈ భూమి మీద సహింపలేని శోధనలు ఇబ్బందులు మనల్ని ఎదుర్కొంటాయి. The secret to enduring is to trust and obey God. మనము ఈ శ్రమలలో నిలకడగా ఉండాలంటే మనము దేవుని మీద మన భరోసా, దేవుని మీదనే మన దృష్టి ఉంచి ఆయన యందే నమ్మకం ఉంచాలి. So obey him even when obedience is an attractive or dangerous for you. మనకు ఈ దేవుని పైన భారం ఉంచడము, దేవునికి విధేయత చూపించడము, దాంతోటి మనకు పర్యవసానము చాలా భయంకరంగా ఉంది, కష్టాలు వస్తాయి అన్నప్పటికీ కూడా మనం దేవుని వైపే చూడాలి. So trusting God will bring an endurance, patience. మనం దేవుని మీద నమ్మకం ఉంచుతున్నప్పుడు మనకు ఓపిక, మనలో దేవుని కొరకైన శక్తి మనలో దేవుడిస్తాడు. And also says, I heard a voice from heaven saying, "Blessed are the dead who die in the Lord from now on." అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుము. So blessed are the people who die in the Lord. ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు. So God's people can produce fruit that survives even after the death. అంటే ప్రభువునందు జీవించే వాళ్ళు మృతి నొందినా గాని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమైతే చేసి ఉన్నారో వాటి ఫలము నిలకడగా ఉంటుంది. So we need to be very much sure what values you are imparting in your life. అంటే మన ఈ నిజ జీవితంలో మనము ఎట్లాంటి విషయాలను గురించి పాకులాడుతున్నామో అది బాగా గుర్తుంచుకోవాలి. So your values should in line with the God's values. మన విలువలు దేవుని విలువలతో దేవుని విషయాలతో సంబంధం కలిగి ఉండాలి. And we need to decide today to produce the fruit which can last forever.
ఈ రోజు మనం ఒక నిర్ణయం చేసుకోవాలా, మనం ఈ భూమి మీద చేస్తున్న విషయాలు మనం చనిపోయినా గానీ వాటికి విలువ ఉండాలి. Verse 14 to 16. 14 నుంచి 16 వరకు. I looked, and there before me was a white cloud, and seated on the cloud was one like a son of man, with a crown of gold on his head, and a sharp sickle in his hand. Then another angel came out of the temple, and called in a loud voice to him who was sitting on the cloud, Take your sickle and reap, because the time to reap has come, for the harvest of the earth is ripe. So he who was seated on the cloud swung his sickle on over the earth, and the earth was harvested. 14 నుంచి 16. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడువలియు ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. So here there was a person who was seated on the cloud, and he is like Son of Man. ఇక్కడ మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు మనుష్య కుమారుని పోలి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So this is the imagery of the Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువుని సూచించేదిగా ఉంది. So Daniel chapter 7 verse 13 and 14. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14లో చూస్తే, I saw in the night visions, and behold, one like the Son of Man came with the clouds of heaven, and came to the Ancient of Days, and they brought him. Here is an everlasting dominion which shall not pass away, and his kingdom that which shall not be destroyed. రాత్రి కలిగిన దర్శనంలోను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాళుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. So this verse talks about the Lord Jesus Christ, and it emphasizes his magnificent majesty. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి రాయబడిన విషయము. ఆయన మహిమను, ఆధిపత్యమును ఈ విషయం మనకు తెలియజేస్తాను. And this Son of Man with the crown of gold on his head. ఈయన తల మీద సువర్ణ కిరీటం ఉండినట్టుగా చూస్తున్నాం. So the crown is refers as the victory. అయితే ఈ ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉండేను. So కిరీటము విజయానికి సంకేతం. So he won this crown with a celebrated victory. ఆయన విజయము పొంది వచ్చినప్పుడు ఆయనకు దానికి గుర్తుగా ఆయన తల మీద సువర్ణ కిరీటం పెట్టబడింది. So here he wore the crown of gold. ఇక్కడ సువర్ణ కిరీటము, బంగారంతో చేయబడిన కిరీటం ఉంది. So this emphasized that he was a triumphant conqueror, more than conqueror. అంటే ఈయన జయశాలిగా, విజయుండుగా వచ్చినట్టుగా చూస్తున్నాం. He is coming out of heaven to prevail all the enemies. ఆయన ఆకాశము నుండి అంటే పరలోకం నుండి దిగి వస్తూ భూమి మీద ఉన్న ఆయన శత్రువులందరినీ ఓడిస్తున్నట్టుగా చూస్తున్నాం. And also there is a sharp sickle in his hand. ఆయన చేతిలో కొడువలి, పదునైన కొడువలి, వాడిగల కొడువలియు ఉండెను. So sickle was the harvesting tool. ఈ పదునైన కొడువలి ఇది కోత కాలంలో కోత కొరకు ఉపయోగించే ఒక పరికరమం. So this tool with a very sharp razor. వాడిగల కొడువలి అని ఇక్కడ రాయబడి ఉంది. And it is the handle will be the wooden. అయితే ఇది మెటల్ తో చేయబడిన కానీ దానికి పట్టుకునే, చేతి పట్టుకునేది ఉడన్ అంటే మంచి పట్టు కొరకు అట్లా చేయబడుతుంది. And the razor will be little curved in steel. అంటే మనకు కోతకు అనువుగా ఉండడానికి ఆ పనిముట్టు ఇట్లా
కర్వ్ చేసి ఉంటది. So this sickle in ancient time the farmers used to use for the harvesting. ఈ ఆ కాలంలో, పురాతన కాలంలో కోత కోసే దానికి ఉపయోగించే ఈ వస్తువు ఈ వాడి గల కొడవలి. So they will use the sickle to cut down the grain. అప్పుడు ఈ భూమి మీద పైరును దీంతో కోస్తారు. And here it represents the God is going to bring a swifting and devastating judgment by holding the sickle in his hand. ఈ వాడిగల కొడవలి ఆయన చేతిలో ఉంది అంటే ఆయన చాలా తొందరగా అంటే తొందరగా గొప్ప కోత అక్కడ భూమి మీద ఉంది అని రాయబడి ఉంది. Yes, harvest of the earth is ripe. భూమి పైరు పండి ఉన్నది. So here the grain refers to the ungodly people on this earth. ఈ భూమి మీద ఉన్న పైరు భూమి మీద భక్తిహీనులు వాళ్ళని గురించి రాయబడి ఉంది. So they were gathered to get a judgment from God. వాళ్ళు దేవుని చేత సమకూర్చబడి వాళ్ళకు దేవుని తీర్పు జరుగుతుంది. And the ungodly people are on this earth during the tribulation. వీళ్ళు శ్రమల కాలంలో ఎవరైతే భక్తిహీనులుగా దేవుని నమ్మని వాళ్ళుగా ఉంటున్నారో, and God is going to come with a sickle to do the harvesting. అయితే వాళ్ళను ఈ భూమి మీద నుంచి తుడిపి వేయటానికి దేవుడు ఈ వాడిగా ఈ దీన్ని తీసుకొస్తా ఉన్నాడు. But the ministry of angels, they were doing the evangelism during tribulation, and they are ready with a massive harvest of the souls on this earth. అదే సమయంలో దేవదూతల పరిచర్య జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఆకాశంలో ఎగురుతూ సువార్త ప్రకటిస్తా ఉన్నారు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆత్మలను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. So there are two types of harvest on this earth. ఆ సమయంలో ఇక్కడ పైరు భూమి మీద కోయబడతా ఉంది. The one is the harvest of the souls, the another one harvest of the unbelievers. ఇది కోత కాలము, మంచి పైరు, మళ్ళీనేమో భక్తిహీనంగా ఉన్న ఆత్మలు, అవి రెండిటి వేరు చేసే కాలం వచ్చి ఉన్నది. So this verses from 14 to 16 it talks about the God is going to separate from the believers and unbelievers. దేవుడు ఈ 14 నుంచి 16 వరకు ఈ రెండు రకాల పైరులను విభజించే విషయాన్ని చూపిస్తా ఉన్నాడు. So this is the time of joy for all the Christians who have been persecuted. ఆ కాలంలో ఎవరైతే యేసు ప్రభు నామము సాక్ష్యం నిమిత్తము హింసింపబడుతున్నారో వాళ్ళకి ఇది ఎంతో శుభ సమయం. Because we are all going to receive the rewards. అంటే ఆ సమయంలో దేవుడు వాళ్ళ జీతము వాళ్ళకి ఇచ్చేవాడు, వాళ్ళకి బహుమానాలు ఇచ్చేవాడు. So we should not be fear of the God's final judgment. దేవుని నిత్యమైన తీర్పు కొరకు మనం భయపడకూడదు. So because Jesus Christ says, I tell you the truth, whoever hears my word and believes in him who sent me has eternal life. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళకు నిత్య జీవమునిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. And they will not be condemned and they will cross over from death to life. వాళ్ళకు ఏ శిక్షా విధి లేదు, వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. So this verse 14 to 16 say talking about the harvest separating from believers and unbelievers. 14 నుంచి 16వ వచనం వరకు దేవుడు ఇక్కడ విశ్వాసులను అవిశ్వాసులను వేర్పరిచి వాళ్ళకు న్యాయము తీర్చేవాడు, తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. Verse 17 to 20. 17 నుంచి 20 వరకు. Another angel came out of the temple in heaven, and he too had a sharp sickle. Still another angel who had charge of the fire came from the altar and called in a loud voice to him who had the sharp sickle, take your sharp sickle and gather the clusters of the grapes from the earth's vine, because its grapes are ripe. The angel swung his sickle on the earth, gathered its grapes, and threw them into the great winepress of God's wrath. They were trampled in the winepress outside the city, and blood flowed out of the press, rising as high as the horses' bridles for a distance of 1,600 stadia. 17వ వచనం నుంచి, ఇంకొక దూత పరలోకం నందు నా ఆలయంలో నుండి వెడలి వచ్చెను.
ఇతని యొద్దకు వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. అతడు అగ్ని మీద అధికారము పొందినవాడు. అతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. So here verse 17 it says that another angel came out of the temple in heaven. ఇక్కడ 17వ వచనంలో ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి బయలు వెళ్ళెను. So this is the temple in heaven. పరలోకమందున్న ఆలయము. This is the dwelling place of God. ఇది మన దేవుడు నివాస స్థలము. It is not the temple in Jerusalem during the tribulation. మహాశ్రమల కాలంలో యెరూషలేము పట్టణమందున్న ఆ ఆలయం గాది. So here it says the angel came out of the temple and he too had a sharp sickle. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. And verse 8 it says still another angel who had charge of the fire. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. అతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. And it says the fire came from the altar. ఇక్కడ బలిపీఠము నుండి ఈ అగ్ని వస్తున్నట్టుగా And చూస్తున్నాం. called in a loud voice to him who had the sharp sickle. ఎవరితోనైతే వాడి అయిన కొడవలి ఉందో వానితోటి గొప్ప స్వరంతో ఈ దూత చెప్తా ఉన్నాడు. So this angel is associated with the fire on the altar. ఈ బలిపీఠము మీద ఉన్న అగ్ని మీద అధికారం కలిగిన ఈ దూత It is referring to the fire on the altar. ఈ బలిపీఠము మీద ఉన్న అగ్ని మీద ఈయనకు అధికారం ఉందట. So that means the prayers of the saints will come out of the altar. బలిపీఠం మీద అగ్ని అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. So constantly when they are burning, the smoke will come out of the altar. బలిపీఠం మీద అగ్ని ఉంటే ఆ అగ్ని అట్లా రాజుకుంటున్నప్పుడు ధూపము పైకి వస్తా ఉంది. So daily, twice the priest will burn the incense and the fire and offer the burning incense, and then the smoke will come out of that altar. ఈ భూమి మీద ఉన్న ఆలయంలో యాజకుడు ఉదయ సాయంత్రము బలి నైవేద్యమును అర్పిస్తూ దేవుని సన్నిధిలో ధూపము వేయటం మనకు తెలుసు. So this represents the saints' prayer. ఇది పరిశుద్ధుల ప్రార్థనల ఈయన మీద అధికారం ఉందని చెప్తా So ఉన్నాడు. this angel is coming from the heavenly altar to ensure that all the saints' prayer has been answered. ఈ పరలోకమందున్న ఆ మందిరంలో ఉన్న బలిపీఠము మీద అగ్ని మీద అధికారం ఉన్న ఆ దూత వచ్చి ఆయన ఏం చూసుకుంటున్నాడంటే ఇప్పటిదాకా పరిశుద్ధుల ప్రార్థనలు ఏవేవి చేయబడినాయో వాళ్ళ ప్రార్థనలకు అన్నింటికి జవాబులు అందేటట్టు చూసుకుంటున్నాడు. So prayer for judgment and prayer for his coming. యేసు ప్రభువు రాకడ విషయంలోనైన ప్రార్థనలు, ఆయన తీర్పు విషయమైన ప్రార్థనలు పరిశుద్ధులు చేసి ఉన్నారు. And prayer for his kingdom. దేవుని రాజ్యము నిమిత్తమైన మన ప్రార్థన. So he calls for the judgment to start. ఆయన ఈ తీర్పు మొదలవ్వాలి, ఆరంభం అవ్వాలని చెప్తా ఉన్నాడు. And in verse 19, if you read very carefully, we can see the wine press. 19వ వచనము మనం ఇక్కడ ద్రాక్షల పెద్ద తొట్టి అని రాయబడింది. So this signifies the slaughter or blood bath. ఇది రక్తపాతానికి లేకపోతే చాలా మంది వధింపబడడాన్ని చూపిస్తా ఉంది. Isaiah chapter 63 verse 2 and 3. యెషయా 63 2 నుంచి చూస్తే verse 2 and 3. 2-3లో Why art thou rent in thine apparel, and thy garments like him that treadeth in the wine vat? I have trodden the winepress alone, and of the people there was none with me.
For I will tread them in mine anger and trample them in my fury. And their blood shall be sprinkled upon my garments, and I will stain all my remnant. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి తిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అలగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయు డాగులే. So this referring that the God is going to slaughter up all the enemies on this earth. ఆయన భూమి మీద ఉన్న ఆయన శత్రువులను అనగద్రొక్కడము, వాళ్ళని వధించడాన్ని ఈ వచనాలు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. So enemies of God who are still on this living on this earth. ఎవరైతే ఇంకా భూమి మీద ఆయన శత్రువులు బ్రతికే ఉన్నారో వాళ్ళని గూర్చి. And this talks about the battle of Armageddon. ఆర్మగెడాన్ యుద్ధము గురించి ఈ మాటలు చెప్పబడినాయి. That will be the final battle against the enemy. దేవుడు ఈ భూమి మీద ఉన్న శత్రువులతో యుద్ధం చేయడానికి అది చివరి యుద్ధంగా మనం చూస్తున్నాం. And we will talk about more in the later chapter. ఇంకా రానున్న అధ్యాయాలలో ఆ యుద్ధం గురించి మనం వివరంగా ధ్యానిస్తాం. So winepress is often used in the Bible symbolizing the God's wrath. ద్రాక్షల తొట్టి అంటే దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి రావడాన్ని వాక్యంలో రాయబడి ఉన్నది. So it says it was rising, the winepress was the blood flowed out of the press, rising as high as the horse bridles for a distance of 1,600 stadia. 20వ వచనంలో ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను, 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. So we can see the description of the God's judgment on this earth. భూమి మీద దేవుడు తీసుకురానయ్యున్న ఆయన తీర్పును దేవుడు ఏ విధంగా వివరించినాడో ఇక్కడ తెలుస్తా ఉంది. You can understand the anger of God. ఇక్కడ దేవుడు ఎంత కోపగించుకుంటున్నాడో భక్తిహీనుల పట్ల మనకు అర్థమవుతుంది. So the depth and length of the blood. ఇక్కడ ఈ రక్తము ఎంత దూరం వరకు ప్రవహించింది అది తెలుస్తా ఉంది. So we can see how the blood is flowing on this earth, that indicates the immensity of the God's judgment or wrath. ఈ రక్తము ఎంత దూరం ప్రవహించింది, ఏ విధంగా ప్రవహిస్తుంది, దాని విధానము వర్ణించిన తీరు చూస్తే దేవుని ఉగ్రత ఎంత తీవ్రతగా ఈ భూమి మీద ఉండనై ఉన్నదో అర్థం చేస్తుంది. So crushing wrath of God is coming. దేవుడు ఈ భూమి మీద తన తీవ్రమైన ఉగ్రతను తీసుకురానై ఉన్నాడు. And verse 20 it says he has done outside the city. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. So God has determined to do it outside the city. ఇది పట్టణమునకు వెలుపట జరగాలి అని దేవుడు నిర్ణయించినాడు. So this blood bath will occur outside the city of Jerusalem. ఇది యెరూషలేము వెలుపట ఇది ఈ యుద్ధము జరగనయ్యింది. Because God wants to protect the city of Jerusalem. ఎందుకంటే ఆయన యెరూషలేమును కాపాడాలని, ఈ రక్తము యెరూషలేములో ప్రవహించకూడదని ఆయన నిర్ణయం. Zechariah chapter 14 verse 1 to 5. జకర్యా 14:1-5 వరకు చూస్తే It says, Behold, the day of the Lord cometh, and thy spoil shall be divided in the midst of thee. For I will gather all the nations against Jerusalem to battle, and the city shall be taken, and the houses rifled, and the women ravished, and half of the city shall go forth into captivity, and the residue of the people shall not be cut off from the city. Then shall the Lord go forth and fight against those nations, as when he fought in the day of the battle. And his feet shall stand in that day upon the valley, and half of the mountain shall remove towards north, and half of it towards south. And ye shall flee to the valley of the mountains, for the valley of the mountain shall reach unto Azel. Yeah, ye shall flee as he fled from before the earthquake in the days of Uzziah, king of Judah. And the Lord my God shall come, and all the saints with thee. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది,
అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలోని సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధం చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. So Zechariah makes very clear that the Jerusalem will be attacked. ఇక్కడ ఈ జకర్యా ఎంతో చక్కగా బయలుపరిచి ఉన్నాడు, యెరూషలేము దేవుడు ఇట్లా పరిస్థితులు తీసుకొస్తాడని. But it will not be destroyed until the end. కానీ యెరూషలేము నాశనం అవుతున్నట్టు అంతం వరకు నాశనం అయిపోతుంది అని ఇక్కడ రాయలేదు. So God will protect the city of Jerusalem in the end, and instead of destroying, He will restore or spare the city for His glory. దేవుడు ఆ చుట్టుపక్కల ఇంత రక్తపాతం జరుగుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుడు యెరూషలేమును కాపాడి యెరూషలేమును సమకూర్చి ఆయనకు మహిమ తెచ్చుకునే దేవుడుగా ఉంటున్నాడు. So He will spare the city for the glory of His kingdom. ఆయన రానయ్యున్న రాజ్యంలో మహిమ నిమిత్తము యెరూషలేమును ఆయన కాపాడి సంరక్షించేవాడుగా ఉన్నాడు. So He will save this city by bringing the valleys or creating the valleys in the middle. అయితే ఆయన ఈ కొండల మధ్య లోయలను ఏర్పరచి ఆయన యెరూషలేమును కాపాడుతా ఉన్నాడు. So verse 20 also talks about the rising very high as the horses' bridles. అయితే గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం ప్రవహించును. So the height is very, very high. In other words, it is about 4 feet high. అంటే 4 అడుగుల ఎత్తు వరకు ఈ రక్తం ప్రవహిస్తుంది అని చెప్తా So ఉన్నారు. just imagine the blood of those who killed in the battle of Armageddon. It will flow. It will crush out or flow out of the press now about 4 feet. అయితే ఈ యుద్ధ భూమిలో నుంచి ఈ రక్తము 4 ఫీట్ల ఎత్తు, అంతేకాకుండా ఎన్నో కోసుల దూరము వెళ్తున్నట్టుగా 100 కోసుల దూరం మట్టుకు ఆ రక్తం ప్రవహిస్తుంది. అంటే ఇంకా అది ఎంత తీవ్రమైన యుద్ధమో గమనించండి. So battle of Armageddon will be discussed in chapter 19. 19వ అధ్యాయంలో ఈ అర్మగెడ్డోన్ యుద్ధం గురించి మనం ఇంకా వివరంగా ధ్యానిస్తాం. So if you want the more details, you can read the book of Ezekiel chapter 39. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము చదివితే మనకి ఇంకా బాగా లోతుగా అర్థమైతది. So here the God has given a very clear indication or kilometers or the stadia. It says 1600 stadia. అయితే ఇక్కడ 100 కోసుల దూరము అని తెలుగులో రాయబడి ఉంది. In English it is approximately 180 miles or 300 kilometers. 180 మైళ్ళు లేకపోతే 300 కిలోమీటర్ల దూరము ఈ రక్తం ప్రవహించినట్టుగా తెలుస్తుంది. So this is the distance from Armageddon in the north of Israel to Edom. ఇజ్రాయేలు దేశంలో ఉత్తరాన ఎదోము దేశం వరకు ఈ రక్తం ప్రవహించినట్టు తెలుస్తుంది. So north of Israel to Edom in south, that distance is 1600 stadia. అయితే ఉత్తరాన యెరూషలేము ఉత్తరం నుంచి ఎదోము వరకు ఇది ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తోంది. And it is a very big area. The entire area is going to be covered for the battle of Armageddon. ఈ యుద్ధంలో ఆ సమస్త ప్రదేశం చుట్టుపక్కల అంతా రక్తమయమైనట్టుగా తెలుస్తుంది. And in this great battle, we can go little beyond. Little bit, you can go little beyond the places. They can try to use that place for the battle.
అయితే యెరూషలేము చుట్టూ ఉన్న ఆ స్థలాలలో ఈ యుద్ధం జరుగుతోంది. But God will save the city of Jerusalem for his kingdom. 20వ వచనం ప్రకారము ఈ యెరూషలేము బయట పట్టణము వెలుపట ఈ విషయం జరుగుతది. దేవుడు యెరూషలేమును కాపాడాలని ఉద్దేశంతో ఆ విధంగా నిర్ణయిస్తాడు. So we already read the Zechariah chapter 14 verse 12 and 13. జకర్యా 14 12 13 మనం ఈ రెండు వచనాలు చదివినాము. So God is going to bring the plagues. In other words, he is going to make the battle of Armageddon a very short battle that will be the last and final battle against the enemy. అయితే యెహోవా తెగుళ్ళు పుట్టిస్తాడు, యెరూషలేం మీద యుద్ధం చేసిన జనులందరినీ మొత్తుతాడు. అయితే ఆ కొంచెం కాలము చాలా తొందరగా ఆ యుద్ధం జరిగిపోతుంది. So now we can understand the bloodshed at the end of the tribulation period. ఆ కొంచెం సమయంలో అంత యుద్ధము, ఆ యుద్ధంలో ఇంత పెద్ద రక్తపాతము మనం గమనించాలి. Harvest of the graves of the earth refers to the mankind, and God, out of his love, he cries out to the people and he separates the believers and unbelievers. అయితే ఇక్కడ ఈ ద్రాక్షల గెలలు కోయమని చెప్తా ఉన్నాడు. ఈ ద్రాక్షల గెలలు నిజంగా ద్రాక్ష గెలలు కాదు, ఇవి మనుషులను గురించి, మానవుల విషయంలో దేవుని తీర్పులను గురించి మనకు తెలియజేస్తా ఉంది. So this completes the chapter 14. 14వ అధ్యాయం ముగిసింది. So let us go to the chapter 15. 15వ అధ్యాయం మొదలు పెడదాం. So chapter 15 introduces the 7 balls of the wrath of God. ఇక్కడ దేవుని 7 ఉగ్రత పాత్రలను ఈ 15వ అధ్యాయం తెలియజేస్తా ఉంది. So this will be the God's final judgment at the end of the 7 years tribulation. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము అంతము అయిపోతున్న సమయంలో దేవుడు ఈ 7 పాత్రల తీర్పును తీసుకొస్తా ఉన్నాడు. So God's judgment will comes in the rapid fire. ఈ తీర్పు చాలా త్వరగా జరుగుతా ఉంది. And each one will be very stronger and is very with high intensity. అయితే ఈ ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు చాలా తొందరగా, చాలా తీవ్రంగా, చాలా నష్టపరిచేదిగా ఉంది. See, the balls are the last plagues that will issue from the blast of 7th trumpet. ఈ 7వ బూర ఊదగానే ఈ పాత్రల ఈ తీర్పు మొదలవుతుంది. And that will conclude the 7th seal. 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 బూరల తీర్పు ఉంది. 7వ బూర ఊదినప్పుడు ఈ 7 పాత్రల తీర్పు మొదలవుతుంది. The 7 last plagues are also called as the 7 balls judgment. ఇవి 7 పాత్రల తీర్పుగా కూడా చెప్పబడుతుంది. Okay, so the balls will be discussed in chapter 16. ఈ 16వ అధ్యాయంలో వీటిని గురించి ఒకదాని వెంట ఒకటి వివరంగా రాయబడి ఉంది. The ball judgment will be discussed in chapter 16 very, very clearly. రేపు 16వ అధ్యాయం మనం ధ్యానించుకుంటాము. ఆ సమయంలో ఒకదాని వెంట ఏమేం జరుగుతుందో మనం తెలుసుకుంటాం. Chapter 15 verse 1. 15:1 I saw in heaven another great and marvelous sign, 7 angels with 7 last plagues, last, because with them God's wrath is completed. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడువరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. So this will be the last plagues. In other words, it is the last God's wrath implementation on this earth. ఇవే కడువరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. And this is going to be a universal effect. అంటే ఇవి ప్రపంచమంతటా జరుగుతుంది. 3వ భాగం 4వ భాగం అనకుండా మొత్తం భూమి అందంతటా జరిగే విషయం. And with this the God's wrath will be completed. దీనితో దేవుని కోపము సమాప్తమైనది. And that will be the end of evil world. దాంతోటి ఈ భూమి మీద ఈ అనీతిమంతులు లేకపోతే భక్తిహీనులు సంహరింపబడతారు. That's why we can see the word last. అందుకే ఇక్కడ కడువరి, చివరి అని రాయబడి ఉంది. So last means last. It's really last. End of the enemy's
kingdom. దేవుడు శత్రు సామ్రాజ్యాన్ని కూలుస్తున్న చివరి గడియలు లేకపోతే చివరి విషయాలు ఇవి. Verse 2. రెండవ వచనం. And I saw what looked like a sea of glass mixed with fire, and standing beside the sea, those who had been victorious over the beast and his image, and over the number of his name. They held harps given them by God. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. So if the sea of glass represent the people, many people. ఇక్కడ స్ఫటికమును పోలిన సముద్రము అంటే ఈ జనసంద్రాన్ని చూపిస్తా ఉంది. So the great multitude, they were near the God's throne. దేవుని సింహాసనము ఎదుట ఇక్కడ గొప్ప జన సమూహము అక్కడ నిలబడి ఉన్నారంట. And here it also says the victorious over the beast. Who had been victorious over the beast? అయితే వీళ్ళు ఎవరు? వీళ్ళు ప్రతిమకు దాని పేరుకును లోబడక వాటిని జయించిన వారు. So all the people, including Israel, and ultimately people who had the triumphant victory over these Satans. సైతాను పైన, సైతాను దూతల పైన విజయము పొందిన ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ, ఇశ్రాయేలీలు కూడా అందరూ కలిసి అక్కడ దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. All the saints from every nation. ప్రతి జాతి, ప్రతి భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు. And it also says the number of its name. అయితే ఇక్కడ ఆ సంఖ్యను గురించి రాయబడి ఉంది. And it also says they were holding the harps. వారి చేతిలో దేవుని వీణ గలవారు. So this we already discussed in the previous chapters, and we did not waste our time again discussing the same thing. ఈ విషయాన్ని మనం ముందే గమనించి ఉన్నాం కాబట్టి ముందుకెళ్తాం. So let us, if you want more details, refer to chapter 5 verse 8 and chapter 13 verse 17. 5వ అధ్యాయము 8వ వచనము 13వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం ధ్యానించి ఉంటున్నాం. Verse 3. 3వ వచనం. And sang the song of Moses, the servant of God, and the song of the Lamb. Great and marvelous are your deeds, Lord God Almighty. Just and true are your ways, King of the ages. Who will not fear you, O Lord, and bring glory to your name? For you alone are holy. All nations will come and worship before you, for your righteous acts have been revealed. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. So these multitudes, they will sing a song of Moses. వాళ్ళు మోషే కీర్తన పాడుతున్నట్టు చూస్తున్నాం. So this song, it talks about the deliverance. ఇశ్రాయేలీయులను దేవుడు దాస్యం నుంచి విడిపించినప్పుడు వాళ్ళు పాడిన పాట. So the people of Israel, immediately after they passing through the Red Sea and the deliverance from the Egyptian armies. ఐగుప్తీయులు వాళ్ళను తరుముతున్నప్పుడు, వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం పాయలై అందులోంచి వచ్చినప్పుడు వాళ్ళ నోట నుండి వచ్చిన ఈ విజయ గీతము, వాళ్ళు స్తుతించిన విధానము ఇక్కడ వీళ్ళు కూడా చేస్తున్నారు. So they got the victory and the deliverance from the Egyptian army. ఐగుప్తీయుల సైన్యము ఫరో రాజు చేతిలో నుంచి విడిపింపబడినప్పుడు వాళ్ళ నోట నుండిన పాట ఇది. So this was a song of victory and deliverance. దేవుడు విజయము లేకపోతే వాళ్ళకు విడుదల దయచేసినప్పటి పాట. So similarly how the Lord is going to deliver his people from the Antichrist. అంత్యక్రీస్తు నుంచి సైతాను దూతల నుంచి కూడా ఈ జనాంగాన్ని దేవుడు ఆ శ్రమ కాలంలో విడిపించి ఉన్నాడు. Not only Antichrist, with also the system of the Antichrist. అంత్యక్రీస్తు మళ్ళీ వాని దూతలు, వాని విధానాల నుంచి, ఆ సంఖ్య నుంచి దేవుడు వీళ్ళని విడిపించినాడు. So all will
sing this song of Moses? Only the people who are saved during tribulation. వీళ్ళందరూ శ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు, శ్రమలలో రక్షింపబడిన వాళ్ళు, శ్రమల పైన వీళ్ళకి దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు. So yesterday we talked about church and the 144,000 Jewish evangelists. They will sing a new song. నిన్నటి దినాన మనము 14వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు 144,000 మంది ఆ యూదా సువార్తికులు మరియు సంఘము పాడే కొత్త కీర్తన గురించి మనం విన్నాం. So these people will not able to learn and sing a new song. ఈ 15వ అధ్యాయంలో ఉన్న ఈ శ్రమలలో నుండి వచ్చిన పరిశుద్ధులు ఆ 14వ అధ్యాయంలో ఉన్న కొత్త కీర్తన వీళ్ళు పాడలేదు. So these people will sing this song of Moses of deliverance and the victory. ఈ శ్రమల కాలంలో నుండి వచ్చిన ఈ పరిశుద్ధులు మోషే కాలము నాటి మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు కానీ కొత్త కీర్తన వీళ్ళకి రాదు. So these two songs celebrate the two great redemptive events. అయితే ఈ శ్రమల కాలంలో జరిగిన రెండు విషయాలను సూచిస్తూ ఈ రెండు పాటలు మనకు వ్యత్యాసపరుస్తా ఉన్నాయి. Deliverance of Israel by God from Egypt through Moses. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి మోషే ద్వారా దేవుడు విడిపించున్నాడు. And deliverance of sinners by God from sin through the Lord Jesus Christ. అయితే ఈ శ్రమల కాలంలో పాపము నుండి విడిపించుటకు యేసు రక్తము వీళ్ళకి సహాయపడింది. So the great and marvelous are your deeds, Lord God Almighty. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. So this talks about the God's powerful work. దేవుడు ఆయన గొప్ప కార్యము, ఆయన ఘన కార్యమును చేసి వీళ్ళని విమోచించి So ఉన్నాడు. his works are great and marvelous. ఆయన కార్యములు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. And he is an almighty God. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. God is an omnipotent God. ఆయన సర్వశక్తిమంతుడు. And he is just and true your ways and king of the ages. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమునై ఉన్నవి. So he is sovereign over all the redeemed nations. ఎవరినైతే ఆయన విమోచించి ఉన్నాడో వాళ్ళందరినీ ఆయన నియంత్రిస్తూ వాళ్ళని కాపాడుతూ భద్రపరిచే దేవుడు. So he also says that God is a holy God. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీవు మాత్రం పవిత్రుడవు. So you alone are holy and all nations will come and worship before you. నీకు భయపడని వాడెవడు? God's holy and perfect character has been sang in this song. ఈ పాటలో దేవుని పరిశుద్ధతను గురించి, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేయగలడు అన్న విషయాలు ఇక్కడ వాళ్ళు ఎత్తిపడుతూ దేవుని ఆరాధిస్తున్నారు. So the song of Moses celebrates the song Israel deliverance. మోషే కీర్తన ఇశ్రాయేలీయులకు విడుదలను గూర్చి చెప్తా ఉంది. And it's also says the song of the lamb. ఇక్కడ గొర్రెపిల్ల కీర్తన అని కూడా రాయబడింది. The song of the lamb celebrates the deliverance of God's people from the power of Satan through the Lord Jesus Christ. సైతాను శక్తిలో నుంచి, సైతాను ఉరిలో నుంచి యేసు ప్రభువు శక్తి ద్వారా ఏ విధంగా వీళ్ళు బయటకు వచ్చినారో, యేసు రక్తం ద్వారా ఏ విధంగా విమోచింపబడినారో ఈ గొర్రెపిల్ల కీర్తనలో వాళ్ళు పాడుతా ఉన్నారు. Verse 5. 5వ వచనం. After this I looked, and in heaven the temple, that is the tabernacle of the testimony, was opened. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. So this is showing the location of the Ark of the Covenant in the most holy place. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసము ఎక్కడుందో చూపిస్తా ఉంది. So the tabernacle of the testimony was opened to all to see. సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. Verse 6 and 7. 6-7 అధ్యాయం. Out of the temple came the 7 angels with 7 plagues. They were dressed in clean, shining linen and were over golden sashes around their chest. Then one of the 4 living creatures gave to the 7 angels 7 golden balls filled with the wrath of God who lives forever and ever. 7 తెగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. Verse 8.
7వ వచనం 8 verse 8. 7 అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. Verse 8 I will read. And the temple was filled with the smoke from the glory of God and from his power, and no one could enter the temple until the 7 plagues of the 7 angels were completed. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. Out of the temple came the 7 angels with 7 plagues. అయితే ఈ దేవుని ఆలయంలో నుంచి 7 దూతలు 7 తెగుళ్ళు చేత పట్టుకొని వస్తూ So చూస్తున్నారు. most severe judgment from God is going to take place. దేవుని సన్నిధిలో నుంచి అతి తీవ్రమైన శ్రమలను తెగుళ్ళను వీళ్ళు చేత పట్టుకొని బయటకు వస్తున్నారు. So this dresses, linen and golden sashes, this talks about their royalty and the riches and the glory. ఇక్కడ వాళ్ళు ధరించి ఉన్న నిర్మలము ప్రకాశమైన వస్త్రములు మళ్ళీ బంగారు దట్టీలు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్న విధానాన్ని చూపిస్తున్నాయి. And also there are 4 living creatures, cherubim. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి 4 జీవులు దేవుని సన్నిధిలో ఉన్న సెరాపులు. And also we can see the golden balls. ఇక్కడ 7 సువర్ణ పాత్రలు బంగారు పాత్రలు ఆ దూతలకు ఇవ్వబడెను. And verse 7 talks about the wrath of God. ఇక్కడ దేవుని కోపంతో నిండి ఉన్న 7 సువర్ణ పాత్రలు. And it's also said in verse 8 the temple was filled with the smoke from the glory of God. ఆ సమయంలో దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున. So here the John saw the glory of God and power of God filled in the temple. దేవుని ఆలయము దేవుని మహిమతో దేవుని శక్తితో నింపబడి ఉండడము యోహాను చూస్తా ఉన్నాడు. So God's glory is not only his strength but also his perfect moral character. ఇది దేవుని శక్తియే కాదు దేవుని ఆయన పద్ధతి ఆయన విధానము ఆయన గుణగణాలను చూపిస్తా ఉంది. So God will never do anything which is not morally perfect. అయితే నైతికంగా పరిపూర్ణమైన విషయాలే దేవుడు చేస్తాడు. So this verse reassures that we can trust in him. ఈ విషయం చూస్తా ఉంటే మనం దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచొచ్చు ఆయన నమ్మవచ్చు అని మనకు తెలుపుతుంది. And our desire to be holy and dedicated to God alone, morally we should be pure. దీన్ని బట్టి మన జీవితము కూడా మనం ఎంతో నైతికంగా నీతిమంతులంగా ఉండాలి. దేవునికి సరిపోయిన విధంగా మన జీవిత విధానము సరి చేసుకోవాలి. దేవునికి సరిపోయిన విధంగా మనం నడుచుకోవాలి. So let us remember our eternal reign with Christ will not begin until all the evil is destroyed. ఈ భూమి మీద ఉన్న ఈ చెడుగంతా పోయే వరకు దేవుని నిత్య రాజ్యము స్థాపింపబడదు. So we need to wait for the God's timetable to be revealed and to wait for the enemy to be completely destroyed. దేవుడు ఆయన సమయము ఆయన కాలక్రమమును మనము ఎరిగిన వారంగా ఉండాలా. మనం దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉంటే దేవుడు సమస్తం బయలుపరుస్తాడు. అయితే సైతాను సంపూర్ణంగా నాశనం అవ్వాలా. భూమి మీద చెడుకు నాశనం అవ్వాలా. And there is no escape from this judgment. అయితే ఈ తీర్పుల నుంచి ఎవరును తప్పించుకోలేరు. So this is the last of our series informational chapter. ఇప్పటి వరకు మనము సమాచార అధ్యాయాలు చదువుతా ఉన్నాము. ఈ 15వ అధ్యాయంలో కొన్ని సమాచార అధ్యాయాలు మనం ముగించుకొని ఉన్నాం. So we'll be right back tomorrow with the next Facebook live series beginning with chapter 16. రేపు ఇదే సమయము మరి ఒక ఫేస్బుక్ లైవ్ లో 16వ అధ్యాయమును ధ్యానించుకోవడానికి మళ్ళీ కలుసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.